రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన ఆరుగురి హత్య కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు హత్యాకాండ కొనసాగినట్టు పోలీసులు చెబుతున్నారు. ముందుగా ప్రియురాలైన బాలిక ఇంటికి వెళ్లాడు రాజ్ కుమార్. బాలిక తల్లి అమ్మమ్మను చంపేశాడు. బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకుని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లాడు. బాలికపై అఘాయిత్యం చేసి గొంతు కోసి చంపేశాడు. అక్కడి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి వెళ్లాడు రాజ్ కుమార్. పిల్లల్ని చూస్తానని ఫోన్ చేసి భార్యకు చెప్పాడు. పిల్లల కోసం వచ్చానని చెప్పడంతో రాజ్ కుమార్ని ఇంట్లోకి రానిచ్చింది భార్య. ఇంట్లోకి వెళ్తూనే భార్యపై కత్తితో దాడి చేశాడు. తప్పించుకునేందుకు బయట వరకు పరుగులు పెట్టిన భార్యను ఇంట్లోకి తీసుకువచ్చి చంపేశాడు. ఆ తర్వాత 2 పిల్లలను గొంతు కోసి హత్య చేశాడు. 6గురిని చంపిన తర్వాత కారులోనే పారిపోయాడు రాజ్ కుమార్. కారులో పారిపోతూ తండ్రికి ఫోన్ చేసి మాట్లాడాడు. 6గురిని చంపేశానని, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయాడు. రాజ్ కుమార్ కోసం పోలీసులు 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. 6 మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఇక్కడ లోకల్ షాబాద్ ఊర్లో మరియు ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ దేవలగూడ హ్యామ్లెట్ నాగర్కుంట విలేజ్లో ఈ 2 ప్లేసెస్లో ముగ్గురు హత్య జరిగింది. ఈ ముద్దాయి పేరు పార్వతి రాజ్ కుమార్, 35 year old, ఫార్మర్ బై ఆక్యుపేషన్. ఇంతకు ముందు అతని పైన 16th మే రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. అప్పుడు ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్కి చాలా హరాస్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 బిఎన్ఎస్ లో ఇక రాజ్ కుమార్ పై గతంలో పోక్సో కేసు నమోదైంది. బిఎన్ఎస్ సెక్షన్లు 11, 12, 17 కింద రాజ్ కుమార్ పై కేసు పెట్టారు పోలీసులు. పోక్సో కేసు నమోదైన తర్వాత 2 వారాలు పరారీలో ఉన్నాడు రాజ్ కుమార్. గతంలో ఒక భూ వివాదంలోనూ రాజ్ కుమార్ పై కేసు నమోదైంది. ఆన్లైన్ గేమ్స్ లో భారీగా డబ్బు పోగొట్టుకున్నాడు రాజ్ కుమార్. బెట్టింగ్ లో దాదాపు 2 కోట్లు పోగొట్టుకున్నాడు రాజ్ కుమార్. మరోవైపు షాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర బాలిక బంధువులు ఆందోళన చేశారు. రాజ్ కుమార్ పై కేసు పెట్టిన పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. 6గురి హత్యలకు షాబాద్ సిఐ, ఎస్ఐ కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హత్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. 6గురిని చంపిన కిరాతకుడు అసలు ఎంత టైంలో వీళ్ళని చంపాడు, అంతేకాకుండా ఎప్పుడు, ఎలా వచ్చాడు, ఎలా వెళ్ళాడు అనే దాని మీద పోలీసుల విచారణ కొనసాగుతుంది. ముందుగా ఏదైతే తాను ఉండిపోయిన ప్రాంతానికి, అయినా మైనర్ బాలిక ఉంటున్న ప్రాంతానికి అతను రావడం జరిగింది. షాబాద్ పట్టణంలోని అటు పోలీస్ స్టేషన్కి అతి సమీపంలో ఉంటున్న ఆ బాలిక కుటుంబం దగ్గరికి రావడం జరిగింది. ముందుగా ఆ 11 గంటల 10 నిమిషాల ప్రాంతంలో బాలిక ఇంటి తలుపును తట్టాడు రాజ్ కుమార్. ఆ సమయంలో వాళ్ళ అమ్మ, మైనర్ బాలిక అయిన వాళ్ళ అమ్మ, ఆమె ఒకసారి తలుపు తీసింది. తలుపు తీసిన వెంటనే ఆమె కడుపులోకి వెంటనే ఒక కత్తితో ఆమెను పొడవడం జరిగింది. ఆమె కింద పడిపోయిన వెంటనే ఆ తర్వాత ఆ మైనర్ బాలిక అమ్మమ్మ పైన నయనమ్మ పైన అటాక్ చేశాడు. ఆ తర్వాత ఆ నయనమ్మను కూడా గొంతు కోసి ఆమెని అక్కడిక్కడ చంపేశాడు. ఆ తర్వాత కింద పడి కొట్టుమిట్టాడుతున్న ఎవరైతే మైనర్ బాలిక అమ్మ ఉందో ఆమెను కూడా గొంతు కోయడం జరిగింది. ఆ తర్వాత బలవంతంగా ఆ అమ్మాయిని, మైనర్ బాలికని తీసుకొని అక్కడి నుంచి బలవంతంగా కారులో ఎక్కించుకొని 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవాలగూడెం దగ్గరికి వెళ్ళడం జరిగింది. దేవాలగూడెం చెరువు దగ్గర ఆ బాలికను కూడా, మైనర్ బాలికను కూడా గొంతుకోసి చంపేశాడు. అయితే 11 గంటల 10 నిమిషాలకు ఇక్కడ ఏదైతే వాళ్ళ షాబాద్ నుంచి బయటపడ్డ రాజ్ కుమార్ అక్కడి నుంచి నేరుగా ఏదైతే దేవాలగూడెం నుంచి చెరువు వద్దకు వెళ్ళిపోయి ఆ చెరువు దగ్గర ఆ అమ్మాయిని చంపేసి తర్వాత నేరుగా ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వస్తూనే ఇంటికి తలుపు తీసి ఉన్న సమయంలో ఆ భార్య అతని కుమారునికి ఫీడింగ్ ఇస్తుంది. ఫీడింగ్ ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆమె పైన కడుపులోకి కత్తిని గుచ్చడం జరిగింది. ఆ తర్వాత ఆమె ఎదురుపడి పోరాటం చేసింది. అయినప్పటికీ కూడా బలవంతంగా రాజ్ కుమార్ ఆమెని కడుపులో, తర్వాత గొంతు మీద కోసేసి ఆమెను కూడా అక్కడక్కడ చంపేశాడు. ఆ తర్వాత చూసినట్లయితే ఆ తర్వాత నేరుగా 2 పిల్లలు కూడా గొంతుకోసి చంపేశాడు. ఆ తర్వాత మొత్తం ఈ సంఘటన జరగడానికి 11 గంటల 10 నిమిషాల నుంచి 11 గంటల 20 నిమిషాలు ఆ మధ్యకాలంలో మొత్తంగా ఈ సంఘటన జరిగింది. అంటే మొత్తంగా హార్డ్లీ చూస్తే 30 నిమిషాల వ్యవధిలో ఈ మొత్తంగా 6గురిని చంపేసిన కిరాతకుడు నేరుగా 11 గంటల 57 నిమిషాల సమయంలో వాళ్ళ తండ్రికి ఒక ఫోన్ కాల్ చేసి
నేను 6గురిని చంపివేశాను, 6గురిని ఇక్కడ నా భార్య పిల్లలతో పాటు ఆ మైనర్ బాలిక వాళ్ళ అమ్మ తర్వాత నాయనమ్మ వాళ్ళ మొత్తంగా 6గురిని చంపేసాను, కానీ ఇప్పుడు కారులో బయలుదేరుతున్నాను, నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి అతను వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత వెంటనే వాళ్ళ ఫాదర్ రాజ్కుమార్ ఫాదర్ వెంటనే పోలీసు సమాచారం ఇస్తే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ డెడ్ బాడీ రికవర్ చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఒక చిన్నపాటి కత్తితో పాటు మరొక చాకు కూడా 2 కూడా రికవర్ చేసుకున్నారు. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు వ్యవసాయం చేస్తుంటాడు. వచ్చిన డబ్బులతో పాటు బయట కూడా అప్పులు తెచ్చి పెద్ద ఎత్తున అప్పులు తెచ్చి ఆ ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పెట్టినట్లుగా అధికారులు గుర్తించారు. ఆన్లైన్ బెట్టింగ్లో దాదాపు 1.5 కోటి నుంచి 2 కోట్ల డబ్బులు పెట్టినట్టుగా అధికారులు గుర్తించారు. దాంతోపాటు చూసినట్టయితే గతంలో ఏదైతే ఈ పోక్సో కేసు నమోదైన తర్వాత తన భార్యతోటి కలిసినప్పుడు మనం ఏదైతే గడ్డి మంది తాగి చనిపోతామని చెప్పి కూడా ఆమెను ఫోర్స్ చేశారు. అయితే ఆ సమయంలో అతని కౌన్సిలింగ్ ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ ఇరు కుటుంబాలు కూర్చొని అతను కౌన్సిలింగ్ చేశారు. ఆ తర్వాత ఆ ప్రయత్నం నుంచి విరమించుకున్నాడు. అయితే ఎప్పటికీ సూసైడ్ టెండెన్సీతో పాటు సైకాలజీ ప్రాబ్లం ఉన్న రాజ్కుమార్ ఏకంగా 20 నిమిషాల వ్యవధిలో 6గురిని చంపేసి 10 నిమిషాల వ్యవధిలో అక్కడి నుంచి ఈ షాబాద్ నుంచి దేవాలయగూడెం ప్రధాన రోడ్డుకు వచ్చి అక్కడి నుంచి అతను పారిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే షాబాద్ నుంచి పారిపోయిన అటు రాజ్కుమార్ ఎక్కడున్నాడు, అతను బతుకున్నాడా, చనిపోయాడా, తండ్రికి చెప్పినట్టు అతన్ని ఎక్కడైనా సూసైడ్ చేసుకొని చనిపోయాడా అనే కోణంలో పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రతన్ బాబుతో రమేష్ ఎట్లా ఎన్టీవీ.